మనిషి మరణించాక ఏం మిగులుతుంది అంటే, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని పాత పెడితే మిగిలేది ఎముకల గూడు తప్ప ఏం మిగలదు. ఇందులో జ్ఞాని ఎవరో చెప్పగలరా? ఇందులో ధనవంతుడు ఎవరో చెప్పగలరా? దరిద్రుడు ఎవరో చెప్పగలరా? ఇందులో గొప్పవాడు ఎవరో తెలియదు. ఇందులో పెద్ద కులం వారెవరో తెలియదు. ఇందులో చిన్న కులం వారెవరో తెలియదు. ఇందులో బలవంతుడు ఎవరో తెలియదు, బలహీనుడు ఎవరో కూడా తెలియదు. ఏమీ మిగిలినప్పుడు ఊరికే ఎముకలు కూడా మిగిలిపోతున్న అస్తమించడమైన నీ జీవితానికి ఎందుకు అంత అహము? ఎందుకు అంత కోపము? ఎందుకు అంత అసూయ? ఎందుకు అంత గర్వము? ఎందుకు అంత వేషధారణ? ఎందుక డంబం? ఎందుక అతిశయం? ఎందుక ధనాపేక్ష? ఎందుక ఆతురత? అహము గర్వము ఎందుకు విడిచిపెట్టమన్నాడు దేవుడు. ఈ గర్వం వల్ల నష్టం, అతిశయం వల్ల నష్టం కలుగుతుంది. ఏం తెచ్చుకుంటావు? లాస్ట్ కి మిగిలేది ఇదే. నీకున్న ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. నీకున్న పేరు ప్రఖ్యాతలు తీసుకెళ్ళవు. నీకున్న గౌరవం కూడా తీసుకెళ్ళదు. మరి ఎవరు తీసుకెళ్తారంటే దేవుడు ఒక్కడే. ప్రసంగి 12:13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి, అనగా మానవులందరికీ ఇదే విధి. ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో, దేవుని కట్టడలు, దేవుడు పెట్టిన పద్ధతులు, దేవుడు పెట్టిన వాక్యములు, దేవుడు పెట్టిన శాసనములను పాటిస్తారో వారి జీవితం ఆశీర్వదించబడుతుంది. కనుకనే బ్రతికుండగానే దేవుని యందు భయభక్తి కలిగి ఉండు, ఆయన కట్టడలు అనుసరించు. చనిపోయాక మిగిలేదా ఎముకలు కూడా తప్ప ఏమీ లేదు. లివ్ ఎ లైఫ్ వేర్ యు కెన్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరిచే జీవితం జీవించండి. బ్రతికుండగానే దేవుడు నాకు కావాలి అని బతికితే ఆత్మ పరలోకం చేరుతుంది. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట: మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి. పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.